ఆయన కన్నా మా అత్తగారిని చూసి ఈ సంబంధాన్ని వచ్చి ఎందుకంటే ఆవిడ మా బామ్మగారితో ఆల్మోస్ట్ ఒక 25-30 years గడిపారు. సో ఆవిడ అత్తగారితో ఎలా అనుబంధం ఉండాలో చూసారు కాబట్టి ఆవిడ ఉద్దేశంలో నువ్వు ఎక్కువ టైం గడిపే నీ అత్తగారితోనే ఒక పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ ఇంట్లో. అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. మా అమ్మ అయితే ఇప్పటికీ పొగుడతారు. మా అమ్మనే కాదు, మా అమ్మగారి తరఫు మా పుట్టింటి వారు అందరూ కూడా మా అత్తయ్య గారు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అన్నా కూడా మా మామయ్య అంటే వాళ్ళందరికీ చిన్నరా చాలా. కానీ వాళ్ళకి వెళ్తున్నా కూడా నేను మా మామయ్య గారితో చాలా ఫ్రీగానే మాట్లాడగలను. ఇన్ఫాక్ట్ నేను మా మామయ్య గారు మాట్లాడుకుంటుంటే మా అత్తయ్య గారు భయపడుతూ ఉంటారు. మేమిద్దరం ఒకే ఎవరిలో ఉన్న రెండు కత్తుల్లాగా వాళ్ళిద్దరిని ఆగస్ట్ బాల్ అని పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరితో నేను ఎంత బాగా గడిపానంటే, నేను ఒక ట్రిప్కి వెళ్ళాను. మా ఆయన లేరు, ఎవరు లేరు, జస్ట్ నేను, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు, మా పెద్ద మామయ్య గారు, నేను ఒక్కరిని మా 4 in-laws-తో కలిపి ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చేసాను. అలా ఎవరికి జరుగుండదు. నేను అంత ఎంజాయ్ చేస్తాను వాళ్ళతో. రెండోది, నా పెళ్ళికి అంటే ముందర కూడా మా అత్తయ్య గారు మామయ్య గారి గురించి కొంత తెలుసు. సో అప్పట్లో నేను అనుకునేదాన్ని, ఒకళ్ళు బిఎస్ఎన్ఎల్, ఒకళ్ళు ఎల్ఐసి, ఒకళ్ళు కేజీహెచ్, 5 kilometerల రేడియస్లో వీళ్ళ లైఫ్ అంతా ఇలా గడిచింది. అది ఎందరికో కానీ దొరకని అదృష్టం. అలా ఒకే దగ్గర మా అత్తయ్య గారు మామయ్య గారు ఆల్మోస్ట్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ కలిసే తిన్నారు. ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరు ఒక మీల్ విడిగా తినడం నేను చూడలేదు. అది చాలా చాలా అదృష్టం. ఎందుకంటే మేమిద్దరు ఉన్న ప్రొఫెషన్లో ఒక టైంకి వెళ్ళి ఒక టైంకి వచ్చే ప్రొఫెషన్, కానీ మాకు ఇలా ఉండడం అది ఎంత అదృష్టమో మాకు బాగా తెలుసు. సో మా ఇద్దరిది అదే కోరిక. మా అత్తయ్య గారు మామయ్య గారిలా మేము ఒక టైంకి వెళ్ళి ఒక టైంకి వచ్చి ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎంజాయ్ చేయాలని నేను మొదటి నుంచి మా ఆయనకు అదే చెప్పాను. నువ్వు కానీ ఎమర్జెన్సీ బ్రాంచ్ తీసుకుంటే నేను అసలు ఊరుకునేది లేదు. సో నా కెరియర్ దగ్గర చాలా కన్ఫ్యూషన్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఏ బ్రాంచ్ తీసుకోవాలన్న దగ్గర నేను చాలా మదన పడ్డాను. కానీ ఒకటైతే చూశాను, వీళ్ళిద్దరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో. అసలు లైఫ్లో ఏది మిస్ అవ్వకుండా ప్రతి చిన్న ఈవెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టైంకి వెళ్ళి ఒక టైంకి వచ్చి పిల్లలతో గడిపి, అది చూసిన నాకు ఒక నాన్ ఎమర్జెన్సీ బ్రాంచే తీసుకోవాలి అని ఆల్మోస్ట్ మా అత్తయ్య గారిని చూసి ఇలా ఉంటేనే నేను చేయగలను, లేకపోతే ఐ లూజ్ అ లాట్ ఆఫ్ మై ఫ్యామిలీ లైఫ్ అని మాత్రం అది డిసైడ్ అయ్యాను. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ రీజన్స్. ఈవెన్ నేను బ్రాంచ్ తీసుకునే ముందు కూడా వీళ్ళని అడిగే తీసుకున్నాను. మా నాన్నగారు ఏమో, నువ్వు ఎందుకు ఆ బ్రాంచ్ తీసుకోలేదు, ఈ బ్రాంచ్ తీసుకోలేదని పాపం ఆయనకి ఏంటంటే ఆయన ఆ తీరుగా చూడలేదు. యాజ్ అ గర్ల్ ఎలా ఉంటుంది వాళ్ళ మ్యారీడ్ లైఫ్, వాళ్ళ వర్కింగ్ లైఫ్ అని. కానీ మా అత్తయ్య గారు మాత్రం షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆవిడ నేను తీసుకున్నప్పుడు ఏమి చెప్పలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను వీళ్ళిద్దరిని కన్సల్ట్ ఎప్పుడు చేశాను. అండ్ నాకు ప్రతిసారి అంటే కెరియర్లో అప్పుడప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అండ్ నేను ఒక్కరిని దూరంగా ఉండేదాన్ని. పెళ్ళైన కొత్తల్లో ఎన్నోసార్లు లేట్ చేసేదాన్ని. కానీ మా అత్తయ్య గారు మామయ్య గారికి రోజు ఫోన్ చేసి రోజు ఒక 15 minutes క్రైమ్ సెషన్ ఉండేది. వీళ్ళిద్దరు నన్ను బుజ్జగించి మొత్తానికి నేను అక్కడ సక్సెస్ఫుల్గా ఒక్కరిని కంప్లీట్ అయి రావడానికి వీళ్ళిద్దరూ చాలా చాలా హెల్ప్ చేశారు. చాలా ఎమోషనల్ సపోర్ట్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. మా చెల్లికి ఇప్పటికీ అదే అనిపిస్తుంది, నీలాంటి అత్త మావయ్య గారు నాకు రావాలి. అది దాని పెళ్లి చూపులప్పుడు అయితే వాళ్ళ క్రైటీరియా అదే, మీ అత్తయ్య గారు మావయ్య గారు లాంటి వాళ్ళే నాకు దొరికితే చాలు అని అలా వెతుక్కుంది మా చెల్లి. సో దట్స్ అ బిగ్, అదే వాళ్ళకి ఇవ్వగల పెద్ద కాంప్లిమెంట్ నా తరఫున. నేను మా ఆయన అలా వాళ్ళలాగా కలిసి తిని ఒకే టైంకి వెళ్ళి ఒకే టైంకి రాగలి, రోజు ఒకరి మొహాలు ఒకరి మేము కనీసం కొన్ని గంటలైనా చూసుకునే అదృష్టం మాకు దొరికితే చాలా ఫీల్ అవుతున్నాము. షీఈ్ అ వెరీ వెరీ గుడ్ విమెన్. మా ఆయన ఎంత మంచివారో నాకు తెలుసు. వీళ్ళు ఇలా పెంచబట్టి కాబట్టి వాళ్ళు అలా వస్తారు. మా అమ్మగారు ఇప్పటికీ అంటారు, మా అల్లుడు వజ్రం, మా అల్లుడు వజ్రం, అది మా మామయ్య గారికే చెప్తారు. అది నిజంగా ఒక వర్కింగ్ ఉమెన్ ఇద్దరు పిల్లల్ని అంత బాగా పెంచడం అనేది చాలా చాలా కష్టం. వాళ్ళిద్దరూ చాలా మృదు స్వభావాలు. మా ఆయన కన్నా మా బావగారు ఇంకా మెత్తకి. ఆయన అయితే కోపం కూడా రాదు. మా ఆయనకి ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ రావడం నేను చూసానేమో, కానీ
ఇద్దరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చదువుకున్నారు, ఒకే ఫ్యామిలీలో ఇద్దరు డాక్టర్లు అవ్వడం, అది డాక్టరేట్ పొందడం వేరు వేరు ఫీల్డ్స్లో చాలా తక్కువ మందికి జరుగుతుంది. వీళ్ళు ఎంతో డబ్బు మిగిల్చారో లేదా పెంచారో మెటీరియలిస్టిక్గా చెప్పలేకపోవచ్చు, కానీ దెర్ ఆర్ థింగ్స్ దే హ్యాడ్ ఇన్ దేర్ లైఫ్ విచ్ వీ కాంట్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అది వీళ్ళకి చాలా చాలా ఎక్కువ ఉంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ యూనో బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబవ్. ఇద్దరు పిల్లలు అంత బాగా చదువుకోవడం నిజంగా మా ఆయనకి ఇప్పటికొచ్చి ఆయన టోటల్ ఎడ్యుకేషన్ 5 లక్షల కన్నా తక్కువే అయ్యి ఉంటుంది. ఇప్పటికి కూడా డిఎంకి కూడా మా అత్తయ్య గారు మామయ్య గారికి ఏ రకంగానూ పైసా వెదర్చకుండా జరిగిందంటే వాళ్ళు అంత బాగా చదువుకున్నారు. మా ఆయనకి 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. హిస్ ద టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఒక మదర్ అంత బాగా దగ్గర చదివించారు. ఇప్పటికీ ఆ పేరైతే మా ఆయన దొరుకుతుంది కేవీహెచ్లో. అది ఆ 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాలేజ్లో ఒక పేరు అలా నిలవడం చాలా చాలా గొప్ప. వీళ్ళు అంత బాగా చదివించుకున్నారు కాబట్టి ఆ పేరు అయితే అలా వచ్చింది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ లక్కీ. థ్యాంక్ యూ అండి.